తెలంగాణకి సంబంధించి స్టేట్ మొత్తానికి ఇది ఒకటి. విలేజెస్, డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ఏంటి అంటే ఉమెన్స్ కమిషన్ అంటే అందరూ ఇక్కడ దాకా రాలేరు. అదేమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ అవేమన్నా ఉన్నాయా? ఓకే, దీంట్లో ఇంకా అంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఒకటేమో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది, సఖీ సెంటర్స్ ఉంటాయి, భరోసా ఉంటాయి, అక్కడికి వాళ్ళు అప్రోచ్ అవుతారు. మెయిన్గా ఇక్కడికి వచ్చేవి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ 498 కేసెస్లో లీగల్ సలహా ఇవ్వడం కోసం. చాలామంది ఏంటంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫీజులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ అలాంటి కేసెసే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు టీనేజర్స్, నేను వచ్చిన 1 ఇయర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి 6 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అలా ఉన్న తర్వాత అబ్బాయిలు ఏంటంటే ఒక పొజిషన్ వచ్చే వరకు, ఒక జాబ్ వచ్చే వరకు వీళ్ళతో ఉంటున్నారు. ఒక మంచి జాబ్ సంపాదించుకోగానే ఇంకా నువ్వు వద్దు అని చెప్పేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి అప్పుడు వీళ్ళు ఏమవుతుంది పరిస్థితి, ఇటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటము, ఏం అడగాలో తెలియడం లేదు, ఉమెన్ కమిషన్కి వస్తున్నారు. అలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి. ఒక అమ్మాయిదైతే ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసి రా అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని వదిలేసి వచ్చింది. ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయినంటే అమ్మాయి మా చుట్టూ తిరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్కి మేము లెటర్ పంపిస్తే కూడా ప్రాపర్గా రెస్పాన్స్ రాలేదు. అంటే ఇవాళ సొసైటీలో ఎలా తయారయ్యారు అంటే ఇవాళ అవసరం తీరిపోయిందా చాలు. కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం సొసైటీనో వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేస్తూ కూర్చుండేటువంటి సమయం కాదు ఇది. మీకు మంచి ఏంటి, మీకు చెడు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యక్తితో నేను లివింగ్లో ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి అది ముందుగా అంచనా వేయండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ముందుగానే అంచనా వేసి అతను పెళ్లి చేసుకుంటాడా, పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీరు కలిసి ఉండండి. అంతే తప్ప 8 ఇయర్స్ తర్వాతనో 10 ఇయర్స్ తర్వాతనో విడిపోయిన తర్వాత ఇబ్బందుల పాలవుతుంది, చాలా కష్టం అవుతుంది. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు మాదాపూర్ అటువైపు వెళ్తే కోలివింగ్ హాస్టల్స్, బోలెడ్ హాస్టల్స్ వచ్చాయి. ఆ హాస్టల్స్ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మా దృష్టిలో ఉంది. ఇవాళ ఈ సందర్భంగా మీ ఛానల్ త్రూ చెప్తున్నాను, కోలివింగ్ హాస్టల్స్కి మీరు కొన్ని మర్యాదలు పాటించి హాస్టల్స్ రన్ చేస్తే ఓకే, లేదు మేము ఇలాగే రన్ చేస్తాము అనేది కనుక ఉంటే డెఫినెట్గా మహిళా కమిషన్ ఇక ఈ హాస్టల్స్తో పాటుగా ఆ హాస్టల్స్ మీద దృష్టి పెడుతుంది. అమ్మాయిలకు ఎవరు లేరు, మేము ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది. కమిషన్ వాళ్ళ వెన్నంటే ఉండి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన కేసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అన్ని రకాల కేసెస్ వస్తాయండి. చాలా సందర్భాలలో బెదిరించాల్సిన అవసరం ఉంటుంది, కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బతిమలాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఎన్ని రకాల అనుభవాలు 1 ఇయర్లో వచ్చాయంటే అసలు సొసైటీలో ఇంత దారుణంగా జరుగుతుందా, అసలు అమ్మాయిలు ఇంత నష్టపోతున్నారా అని సీరియస్లీ అది మనకు ఆ పొజిషన్కి వస్తే ఆ కేసెస్ మన దగ్గరకు వస్తేనే మనకు అర్థమవుతాయి. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ 498 కేసెస్తో పాటు ఇప్పుడు ఏమైపోయింది అంటే అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుందో లేదో, లేదంటే ఎంతకాలం న్యాయం చేయడానికి టైం తీసుకుంటారో తెలియదు, కోర్టుకు వెళ్తే ఫీజులు ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటుందో లేదో అని చెప్పి దీనికి సంబంధించినవి కాకుండా సొసైటీలో ఇవాళ లివిన్ పేరు మీద, లేదంటే పరిచయస్తుల పేరు మీద, లేదంటే మీకు డబల్ ట్రిపుల్ చేసిస్తామనే పేరు మీద ఆర్థికంగా మోసం చేస్తున్నారు. ఆ ఆర్థికంగా మోసం చేసినప్పుడు కూడా ఆ కేసెస్ మేము యాక్చువల్గా తీసుకోరాదు. కానీ మేమేం చేస్తున్నామంటే ఆ కేసెస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు నిరాశపరిచి వాళ్ళని పంపించకుండా ఏ డిపార్ట్మెంట్కి పంపించాలో, ఏ పోలీస్ స్టేషన్కి పంపించాలో, ఏ కమిషనర్ గారికి పంపించాలో పంపించి అన్ని రకాలుగా వాళ్ళకు గైడ్ చేయడానికి, సహాయం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. సూపర్ మేడం. యాక్చువల్గా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, లా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడాలంటే ఈ రోజున అడ్వకేట్స్ అవ్వాలి అంటే LLB కంప్లీట్ చేయాలంటే పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేకుండా లా కంప్లీట్ చేయడానికి ఏ డిగ్రీలు ఉన్నా పక్కన పెట్టేసి ఏ పని దొరకని వాళ్ళు కూడా లా చేస్తున్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా లా చేస్తున్నారు. ఈ రోజున ఎందుకు రమ్య మేడం ఫ్రీ లీగల్ ఎయిడ్స్ గురించి, లీగల్ సెల్ అథారిటీ గురించి చెప్తున్నారు, ఉమెన్స్ కమిషన్ గురించి చెప్తున్నారు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే అడ్వకేట్స్ చాలామంది, అందరినీ అనట్లేదండి, ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు,
సీనియర్ల దగ్గర వర్క్ చేయరు. బేసిక్ ఇట్లా లా కంప్లీట్ అవ్వగానే బార్ అసోసియేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వదు, బార్ కౌన్సిల్ ఎగ్జాము, ఇమ్మీడియట్గా వెళ్తున్నారు వకాలతులు వేస్తూ ఆ రోజుకి 5,000 10,000 వస్తే చాలు అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా పూర్ పీపుల్స్ వెళ్తున్నారు. సో ప్రాపర్గా అడ్వకసీ హానెస్టీగా చెయ్యకపోవడం, ఎవరు పడితే వాళ్ళ ఏజ్ లిమిటే లేదు, ఎవరైనా లా చేసేయచ్చు, ఆ ఫీల్డ్లోకి వచ్చేయచ్చు, ఆ రైట్స్ మాట్లాడేయచ్చు. ఇలాంటి పొజిషన్లో ఉంది కాబట్టి ప్రజలు అన్యాయం అయిపోకుండా ఉండడానికి. ఎందుకంటే ఈ రోజున సో అంత 2020కి ముందు అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ వేరు, 2020 తర్వాత వేరు. ఈ రోజున సోషల్ మీడియాలో లీగల్ కానీ ఏదైనా కానీ అవేర్నెస్ పూర్తిగా వచ్చేసింది. క్లయింట్స్ కూడా అంత అమాయకంగా అయితే ఎవరు లేరు. సో కొంచెం అడ్వకేట్స్ హానెస్టీగా ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఒక కేసు అడ్వకేట్ చేతిలో మోసపోయి వేయాల్సిన కేసులు వేయకుండా వేరే కేసు వేస్తే ఆల్రెడీ ఆర్డర్ తీసేసుకొని ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయితే ఆ అమ్మాయికి మిగతా రావాల్సిన, బాబుకి రావాల్సిన ఏ బెనిఫిట్స్ రాలేదు. యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ కోర్ట్స్లో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు తీసుకోరు. అయినా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారు అటువంటి కేసును కూడా ఎంటర్టైన్ చేసింది మా దృష్టికి వచ్చింది. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి అని. సో దయచేసి అడ్వకేట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు వర్క్ తెలిస్తేనే తీసుకోండి. ఈ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, అంటే అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇందాక మేడం చెప్పారు ఏమని, సఖీ సెంటర్స్ ఉంటాయి. అలాగే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది మా కామెంట్స్లో అడుగుతుంటారు, మేడం మీరంతా తెలంగాణ వాళ్ళ గురించే చేస్తున్నారు, లీగల్ సెల్ కానీ ఉమెన్స్ కమిషన్లు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోక్ అదాలత్ కానీ అంటే ఆంధ్రాకి సంబంధించి వాళ్ళని కూడా నేను ఇంటర్వ్యూస్ చేస్తానండి, మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తాము. ఇక్కడ వచ్చి అడ్వకేట్స్ చేతులు ఎవరైనా మోసపోయి కేసులు వేయలేకపోతే కనుక ఒక్కసారి మీ సఖీ సెంటర్ల కన్నా వెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్లకి మీరు వెళ్ళలేము, భయపడుతున్నాం అనుకుంటే ఉమెన్స్ కమిషన్ అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ద్వారా అవతల వ్యక్తులకి ఏమైనా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఒక హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.